విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ శంకర్ రావు గారు మనతో ఉన్నారు. ఇవాళ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. మోటివేషనల్ గా చాలా మందికి ఇది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం సార్ని అడిగి తెలుసుకొని ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. ఓకే, చాలా మందికి మోటివేషనల్ చేస్తుంటారు, చాలా మందికి చెప్తుంటారు కదా. అంటే మనం మోటివేషనల్ చేసేటప్పుడు మనం వెళ్తుంటాం కదా, ఏం ఎదుటి వాళ్ళ పిల్లల దగ్గర వాళ్ళ దగ్గర ఏం చూస్తుంటారు మీరు? వాళ్ళకు ఏం రిక్వైర్మెంట్ ఉందనేది ఫస్ట్ మనము డిఫరెంట్ ఆఫ్ ది స్టూడెంట్సా, వాళ్ళు ఎంప్లాయీసా, వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్ ఉంది, వాళ్ళు జాబ్ చేస్తున్నారా, బిజినెస్ చేస్తున్నారా, చదువుకుంటున్నారా, దాన్ని బట్టి ఆ సబ్జెక్ట్ను మనము గ్రాప్ చేసి వాళ్ళకి అది అందించే ప్రయత్నం చేస్తామండి. వాళ్ళకి ఏది అవసరం అది వాళ్ళకి చెప్తాము. అంటే పిల్లలు బాగుండాలని మంచిగా చదివిస్తుంటారు, మంచి భవిష్యత్తు ఉండాలి, మంచిగా ఉండాలి, నా పిల్లలు మంచి వెల్ సెటిల్ కావాలని ఎన్నో వాళ్ళ కష్టాలు పడి కూలినాలి చేసి మంచిగా చదివిస్తారు. ఆయన గొప్పగా చెప్పుకుంటారు పేరెంట్స్. మా అబ్బాయి ఆ కంట్రీలో ఉన్నాడు, యుఎస్ఏలో ఉన్నాడు, ఆస్ట్రేలియా ఉన్నాడు, అమెరికాలో ఉన్నాడు చెప్పుకుంటారు. కానీ అది చెప్పుకోవడానికి ముద్దు కనిపిస్తారు, కానీ ప్రాక్టికల్ గా చూస్తే గనక ఎవరికి వాళ్ళు లోన్లే కదండి. మీరు ఇలాంటి కేసెస్ ఏమైనా చూసారా? చూశానండి. మా యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్లో మీకు నేను చెప్పాల్సింది ఏంటంటే, చాలా మంది పేరెంట్స్ ఏమనుకుంటున్నారంటే మా పిల్లలు అమెరికాలో ఉన్నారు అని చెప్పుకోవడం కొరకే వాళ్ళు పంపిస్తున్నారండి. అక్కడి నుంచి వాళ్ళు ఏదో బెనిఫిట్ పొందుతున్నారు చేస్తున్నారని కాదు. మా ఫ్రెండ్స్, మా బంధువులు, అన్నదమ్ముల పిల్లలు, అక్కయ్యల పిల్లలు అమెరికాకి వెళ్ళారు, లేకపోతే యూఎస్కి వెళ్ళారు, కెనడాకి వెళ్ళారు అని చెప్పి అనే ఉద్దేశంతో పంపిస్తున్నారు. కానీ అక్కడ పిల్లలు పోయిన తర్వాత ఇక్కడ పేరెంట్స్ పరిస్థితి అతి దారుణం అండి. వాళ్ళు అసలు ఎంత ఇబ్బందులు అంటే 30-40 లక్షలు ఖర్చు పెట్టి పిల్లల్ని పంపించిన తర్వాత అక్కడి నుంచి రిటర్న్స్ వాళ్ళు పంపించకుండా వీళ్ళు పడే ఫైనాన్షియల్ స్ట్రగుల్స్, చాలా మంది కుటుంబాలలో 90% ఆఫ్ ది పేరెంట్స్ ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారండి. నేనేమడుగుతానంటే, మీ బాబు వెళ్ళి 10 సంవత్సరాలు అయింది, 8 సంవత్సరాలు అయింది, 12 సంవత్సరాలు అయింది, ఎక్కడ అండి వానికి వచ్చే శాలరీ అంతా అక్కడే సరిపోతుందట, అక్కడే ఇబ్బందులు ఉందట. అటువంటిప్పుడు అక్కడ దాకా పంపించడం ఎందుకండి? నేను డైరెక్ట్ అడిగాను. మీ బాబు శాలరీ ఎంత అంటే 5 lakhs పర్ మంత్, 6 lakhs, 8 lakhs చెప్తారు. ఇన్ని లక్షలు సంపాదిస్తున్నప్పుడు మీరు హ్యాపీగా ఉండాలి కదా అని అడుగుతాను. అంటే వాళ్ళు ఏం చెప్తారు, మన ఖర్చులు సరిపోతున్నాయి కదండి, అటువంటిప్పుడు అక్కడికి ఎందుకు పంపించారు అని అడిగితే, లేదండి మాకు బంధువులంతా వెళ్ళారు, మా ఫ్రెండ్స్ వెళ్ళారు, అక్కడ సెటిల్ అవుతామన్నారు. అక్కడ పరిస్థితి చూస్తే ఏంటంటే, చెప్పుకోవడానికి 5 lakhs శాలరీ ఉందండి, 30% అవుట్ రేట్గా ఇన్కమ్ ట్యాక్స్ కట్ చేసి ఇస్తారు. అప్పుడు వాళ్ళకి మిగిలేదు 3.5 lakhs. దాంట్లో హౌస్ రెంట్ కానీ హౌసింగ్ లోన్ కానీ పెడతారు. దాంట్లో 1 lakh వరకు రెంట్ పోతుందండి. కార్ ఇన్స్టాల్మెంట్ తీసుకుంటాడు, వెళ్ళగానే స్టేటస్ సింబల్, దాంతో 1 లక్ష రూపాయలు దానికి వెళ్తుంది. రెంట్ వెళ్ళిపోయింది, కార్ వెళ్ళిపోయింది, మంత్లీ మెయింటెనెన్స్ మినిమం ఛార్జెస్ 1 లక్ష రూపాయలకి వెళ్ళిపోతే అతి కష్టంగా 50 నుంచి 1 lakh మిగులుతుందండి. మంత్లీ వాళ్ళకి గడవడం చాలా కష్టం. చాలామంది ఫారిన్లో ఉన్న పిల్లల్ని ఎవరినైనా అడిగి చూడండి, నాకు క్రెడిట్ కార్డు ఉందండి, నేను కార్డు కట్టుకోవాలి, ఇన్స్టాల్మెంట్ కట్టుకోవాలి, నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది అంటారు. కానీ నేను సఫిషియెంట్గా ఫైనాన్షియల్గా సౌండ్ అని ఎవరు చెప్పారండి. ప్లస్ నేను 3 times యూఎస్కి వెళ్ళానండి. నేను ఒక 10-20 మందిని ఇంటర్వ్యూ తీసుకున్నాను. అడిగాను నేను, బాబు నీది ఓన్ హౌస్ అంటే, వేసిన నాది ఓన్ హౌస్, ఇంకెన్ని సంవత్సరాలు ఉంది నీ లోన్ అంటే, నేను 30 years పెట్టాను అంకుల్, ఇంకొక 10 years ఉంది నాకు ఇంకా లోను, 15 years ఉంది అంటారు. అంటే నా లోన్ అంతా అయిపోయింది, ఇల్లు నాది అన్న వాళ్ళు నేను అడిగిన వాళ్ళు ఒక్కరు కూడా చెప్పలేదండి. అంటే వాళ్ళు ఏమంటారంటే, నేను 3 కోట్లు పెట్టి కట్టాను, 4 కోట్లు పెట్టి కొన్నాను, 5 కోట్లు పెట్టి కొన్నాను అంటారు. టర్మ్ ఎంత పెడుతున్నారు? 30 to 35 years టర్మ్ పెట్టారు. అంటే వాళ్ళు మంత్లీ అంటే వాళ్ళు ఎవరైతే ఓనర్ దగ్గర ఉండకుండా బ్యాంకు ఓనరు అంతే, అతను మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ కడుతూ అక్కడ స్టూడెంట్స్కు హ్యాపీగా లేరండి. ఇక్కడ పేరెంట్స్ పరిస్థితి చూస్తే ఎంత ఘోరం అంటే, వాళ్ళు అడుగుతారు, బాబు మీ అబ్బాయి ఎక్కడున్నాడు? మా అబ్బాయి కెనడాలో ఉన్నాడు. మీ చిన్న అబ్బాయి ఎక్కడున్నాడు? లండన్లో ఉన్నాడు. మీ పాప ఎక్కడుంది? ఆస్ట్రేలియాలో ఉంది. మీరు ఎక్కడున్నారు? ఓల్డేజ్ హోమ్లో ఉన్నాం. అంటే ఫైనాన్షియల్గా వాళ్ళంతా సౌండే, ఇతను కూడా మంచి సౌండే, ఇతను సొంత ఇల్లు అన్నీ ఉన్నాయి, కానీ చూసే వాళ్ళు లేరండి. పేరెంట్స్ మాత్రం చాలా ఫీల్ అవుతున్నారు. అంటే పోనీ అక్కడ వెళ్ళిన తర్వాత, మా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్ వెళ్ళారండి, 6 months కానీ వెళ్ళారు. అక్కడ వెళ్ళిన తర్వాత పూర్తిగా పని మనిషిలాగా వాళ్ళ మదర్ పని చేయాల్సి వచ్చింది. ఇంట్లో అన్ని పనులు, వంట వండటము, ఇల్లు కడగటము, చేయటం, ఉదయం లేచిన దగ్గర నుంచి అన్ని పనులు చేస్తూ వెళ్తూ వాళ్ళ కొడుకు కూడా ఏం చెప్తున్నారు, మమ్మీ పిల్లలు 8 o'clock వెళ్తున్నారు, వాళ్ళకి తయారు చేసి వాళ్ళని పెట్టి పంపించేసేయండి. హస్బెండ్ ఏం చేస్తున్నాడు, 11 o'clock వాళ్ళకి బాక్స్ తీసుకెళ్ళి ఇవ్వాలి, మళ్ళీ మధ్యాహ్నం లంచ్కు వేడివేడిగా చేసి తీసుకెళ్ళి ఇచ్చి రావాలి, ఈవినింగ్ 4 o'clock పిల్లల్ని తీసుకురావాలి. వాళ్ళు అక్కడి నుంచి కెమెరాలు పెడతారు, వాళ్ళు పెట్టి కొడుకు కానీ కోడలు కానీ ఫోన్ చేసి, అత్తయ్య ఏం చేస్తున్నావు నువ్వు, ఏంటి నువ్వు వానికి ఇంకా డ్రెస్ ఇప్పలేదేంటి, ఇంకా చేయలేదేంటి అంటే, ఈ ఎవ్రీడే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు, ఈవినింగ్ మళ్ళీ 6:30-7 వరకు వాళ్ళ పేరెంట్స్ వచ్చే వరకు వీళ్ళు ఏమైంది, మా కోసం ఏమైనా స్పెషల్ చేయొచ్చు కదా మమ్మీ,
ఏదైనా చేయొచ్చు కదా. అంటే ఇక్కడ ఇండియాలో వాళ్ళు ఏదైతే వాళ్ళకు ఊహ తెలిసినప్పటి నుంచి వర్కర్స్ని పెట్టుకొని ఏదైతే మెయింటైన్ చేశారో అది కాకుండా అక్కడ వెనుక వీళ్ళే వర్కర్స్ లాగా ఉండి వీళ్ళ ఆరోగ్యాన్ని కూడా చూడకుండా అప్పుడు ఏం చేస్తాడు హస్బెండ్, ఏం చేస్తాడు, ఖాళీగానే ఉన్నావు కదా డాడీ, ఓన్ హౌస్ అంటారు, పెద్ద పెద్ద ఇల్లు అండి, 1 ఎకరం వరకు ఉంటుంది, 1/2 ఎకర్, 30 ఎకర్, 1 ఎకర్ వరకు ఉంటుంది, దాని మొత్తం మెయింటెనెన్స్. ఇప్పుడు మనలాగా ఇక్కడ అక్కడ గడ్డి పెరుగుతుంది ఇంటి ముందు, దాన్ని కట్ చేయడం కూడా దానికి ఒక లిమిట్ ఉంటుందండి, అది కట్ చేసుకోవాలి కంపల్సరీ వీళ్ళే. అప్పుడు ఏం చెప్తాడు కొడుకు వచ్చి, డాడీ ఖాళీగానే ఉన్నావు కదా, నేను మా ఫ్రెండ్కి ఫోన్ చేశాను, నేను యూఎస్లో ఉన్నాడు, అరే ఏం చేస్తున్నారో భయ్ అక్కడ అంటే, నేను గడి విక్తున్నా అన్నాడు. అరే గడి విక్కడం ఏందిరా భయ్ అని చెప్పేసి అంటే అని వీడియో కాల్ చేశాడు, ఆ వెనక మిషన్ వేసుకుని కట్ చేస్తున్నాడు, ఇంత హైట్ కానీ ఎక్కుంటే పెనాల్టీ అని. అంటే అప్పుడు అతను అంటున్నాడు, నాకు ఊహ తెలిసిన కానీ నేను ఎప్పుడూ ఇది చేయలేదు, ఇక్కడ నేను ఈ పనులను చేయాల్సి వస్తుంది, ఉదయం నుంచి సాయంత్రంకి ఏం చేయాలి, కనీసం నేను ఇండియాకి మాట్లాడదాం ఇక్కడ అక్కడ డే ఇక్కడ నైట్, ఇక్కడికి మాట్లాడలేడు, ఇంట్లో భార్య చూస్తే అట్లా పనులు చేస్తుంది. అంటే పేరెంట్స్ చాలా వరకు అండి. ఇంకొక మా ఫ్రెండ్ వాళ్ళది కూడా చూశాను, 4 కోట్లు పెట్టి ఇల్లు అమ్మారండి, ఇల్లు అమ్మేసేసి వచ్చిన డబ్బును కొడుకు కోడలు తీసుకెళ్ళి ఒక 30 లక్షలు ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్లో కట్టారు. కట్టి వాళ్ళకి ఏం చెప్పారు, ఈ 30 లక్షలు వచ్చే వడ్డీతోని మా అమ్మ నాయన చూడండి, వాళ్ళు చనిపోతే మీరు దహన సంస్కారాలు చేయండి, అయిపోయిన తర్వాత మీరు ఆ డబ్బును మాకు అకౌంట్కి పంపించండి అని చెప్పి ఇచ్చారండి. ఇటువంటి సంఘటనలు ఓల్డ్ ఏజ్ హోమ్లలో వెళ్తే ఎంత బాధాకరమైన విషయం అంటే, అసలు వాళ్ళది అతను ఏమంటున్నాడు, సార్ నేను ఇంత సంపాదించాను, ఇన్ని కోట్లు పెట్టాను, వాడు అన్ని తీసుకొని వెళ్ళాడు, నన్ను ఇక్కడ వీళ్ళకి అప్పచెప్పాడు, నేను ఎందుకు బ్రతకాలండి. ఇటువంటి వాళ్ళని చూస్తుంటప్పుడు అనిపించేసిందండి, పిల్లలను యూఎస్ పంపించాలి అనే ఒకే ఒక కారణం, కానీ వాళ్ళ కనుక సరైన ప్లానింగ్ కనుక ఇచ్చి, వాళ్ళకు సరైన గైడ్లైన్స్ ఇచ్చి, మా 2 అమ్మాయిలు కూడా యూఎస్లో ఉంటారండి, వాళ్ళకి ఏమని గైడ్లైన్స్ ఇస్తున్నాను నేను, ఖచ్చితంగా మీరు అక్కడికి వెళ్ళారు, చదువు, మినిమం ఇన్కమ్ సంపాదించుకొని ఇక్కడికి వచ్చేయండి, ఇద్దరికి ఇక్కడ ఇల్లు కొనుక్కోమని చెప్పామండి. అక్కడ వాళ్ళు ఏమి ఇల్లు కొనట్లేదు. ప్లస్ మాకు ఒక మనమరాలండి, మనమరాలు కూడా అమెరికాలో డెలివరీ కాలేదండి, నేను ఇండియాకి వచ్చి ఇండియన్ సిటిజన్షిప్ తీసుకోమని చెప్పాను, ఇక్కడనే ఫెర్నాండస్ హాస్పిటల్లో డెలివరీ అయిందండి. మా మనమరాలు ఇక్కడ 3 నెలలు ఉండి చూసుకొని వెళ్ళింది. అంటే మనం పిల్లలకి ఏం చెప్పాలంటే, మనకు ఒక తల్లిదండ్రులకు ఒక క్లారిటీ ఖచ్చితంగా, అంటే మన పిల్లలు ఎక్కడ ఉండాలి, మనతో పాటు ఉండాలి అనే కోరిక మనలో గట్టిగా ఉండి వాళ్ళ గైడ్లైన్స్ ఇస్తే వాళ్ళని కన్విన్స్ చేయాలి. ఇప్పుడు మా అల్లుని వాళ్ళు, మా విజయంకుని వాళ్ళకి మనం వాళ్ళు కన్విన్స్ చేయాలి, ఏమని ఇది లైఫ్, ఇప్పుడు మీరు అక్కడ ఉంటారు మర్చిపోతారు. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అరే బాబు మీ మనమడు ఉన్నాడు కదా, ఒకసారి మాట్లాడదామరా అంటే వచ్చాడు, వీడియో కాల్లో వచ్చాడు, స్కైప్లో వచ్చాడు, వచ్చి హాయ్ తాతయ్య అన్నాడు. అని తర్వాత ఏమంటున్నాడు, వాళ్ళ మమ్మీ చెప్తుండు, ఓకేనా మమ్మీ అని చెప్పాడు. అంటే వాడు ఏం చెప్పాడు, ఊరికే తాత, వీడు తల్లికి తండ్రా, తండ్రికి తండ్రా, అసలు ఎవడు అసలు ఏం లేకుండా ఊరికే మమ్మీ చెప్పింది, వచ్చి హాయ్ తాతయ్య, హాయ్ గుడ్ ఈవినింగ్ తాత, గుడ్ మార్నింగ్ తాత అని చెప్పి ఓకేనా మమ్మీ అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. అంటే అక్కడ రియల్ లవ్ కానీ రియల్ ఎఫెక్షన్ కానీ ఎక్కడ కనిపించలేదండి. అంటే మెయిన్ మనకు కావాల్సింది ఏంటి, ఏదైతే మనకి ఇండియాలో మనకి ఇక్కడ ఉందో, ఇక్కడ అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయండి, చదువు ఉంది, మనకి ఇన్కమ్ సోర్స్ ఉంది, ఎవరో వెళ్తున్నారు, మనకి ఎవరో పరిచయం ఉన్న వాళ్ళు వెళ్తున్నారు, మన బంధువులు వెళ్తున్నారు, లేకపోతే మన కుటుంబంలోనే మన అన్న కొడుకు వెళ్ళాడు, తమ్ముని కొడుకు వెళ్ళాడు, అన్న బిడ్డ వెళ్ళింది, తమ్ముని బిడ్డ వెళ్ళింది, లేకపోతే మన సిస్టర్ వాళ్ళ పిల్లలు అనేది పోటీ తత్వంలో, అంటే వాళ్ళకి చెప్పుకోవడానికి వాళ్ళు ఏమంటారు, మా కొడుకు పెద్ద కారు కొన్నాడండి, కారు ముందు నిలబడే ఫోటో తీసి పెట్టగానే దే ఆర్ హ్యాపీ, మా కొడుకు కారు కొన్నాడు. కానీ ఆ కారులో నువ్వు వెళ్ళాలి కదా, తల్లిదండ్రిని వాడు ఎక్కించుకొని తిరిగిన రోజు కదా నువ్వు హ్యాపీ అయ్యేది, అది లేదు. అలాగే మా కొడుకు పెద్ద ఇల్లు కొన్నాడండి, 5 కోట్లు పెట్టి కొన్నాడు, కానీ ఏమో అక్కడ వెళ్ళిన ఒక 4 రోజులు ఉండి అక్కడ అనుభవించి అదే ఇల్లు ఇక్కడ కొనుక్కో, అదే ఉద్యోగం ఇక్కడ చేసుకో, అక్కడ ఓన్లీ క్వాలిఫైడ్ వరకు వెళ్ళి అక్కడ చదువుకొని ఉద్యోగం చేసుకొని అక్కడ డబ్బును ఇక్కడ వాడుకుంటే మనకు లాభం, కానీ అక్కడ సంపాదించుకొని అక్కడ ఖర్చు పెడితే అది మనకి అక్కడ ఏం మిగలేదండి. ఫైనాన్షియల్గా చాలామంది, ప్రతి ఒక్క వ్యక్తినండి, ఎవరైనా ఫైనాన్షియల్గా అక్కడ ఉండి నేను మా అమ్మ నాన్న చూసుకుంటున్నాను అన్న వరకు 10% అండి. 90% పేరెంట్స్ని అసలు పట్టించుకోవట్లేదండి. అసలు ఎలాంటి కనీసం ఫోన్ చేయడానికి కూడా లేదండి, నేను బిజీగా ఉన్నాను డాడీ, నేను బిజీగా ఉన్నాను మమ్మీ, ఐఎమ్ వెరీ బిజీ అంటే కనీసము తల్లిదండ్రులతోని ఒక 2 రోజులకో 3 రోజులకో రోజు ఒక అరగంట కూడా 15 నిమిషాలు మాట్లాడలేంత బిజీ. అటువంటిప్పుడు తల్లిదండ్రులు ఏం కోరుకుంటారండి, మానసికంగా కృంగిపోతున్నారండి చాలా వరకు. ప్రతి కుటుంబంలో, ప్రతి అపార్ట్మెంట్లో, ప్రతి ఇంట్లో మా పిల్లలు అమెరికాకి వెళ్ళారు, మా పిల్లలు కెనడాకి వెళ్ళారు, మా పిల్లలు ఆస్ట్రేలియాకి వెళ్ళారు అని చెప్తున్నారు, కానీ రియల్లీ ఇఫ్ యూ ఆర్ సాటిస్ఫైడ్ అని అడగండి, నో. ఫస్ట్ టైం వాళ్ళు ఒక 6 నెలలు వెళ్ళొస్తారండి. నేను అడిగాను, మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ ఫాదర్ వెళ్ళారు, ఓకే ఎక్కడెక్కడ తిరిగావు పోయి నువ్వు ఏమేమి చూసావంటే, చూడడం ఎక్కడ సార్, పొద్దున్న లేస్తే ఇంట్లోనే ఆమె వంట పని, ఇంటి పని, గిన్నెలు గడగడి, అక్కడ వర్కర్స్ దొరకరండి. ఇట్స్ వెరీ వెరీ కాస్ట్లీ. ఇక్కడ మనలాగా నెలకు ఒకసారి వచ్చేసి వర్కర్ చేయమని చెప్తే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు వర్కర్ దొరికే ప్రసక్తే లేదు. అప్పుడు ఏం చేయాలి, వీళ్ళే చేయాలి. ఉదయం లేచిన దగ్గర నుంచి వంట వండుకోవటం, కూరగాయలు కడుక్కోవటం, ఇల్లు ఉడుచుకోవటం, తుడుచుకోవటం, ప్రతి పని వీళ్ళు చేయటం వల్ల తల్లి ఆరోగ్యము చాలా క్షీణించిపోతుంది. సెకండ్ టైం పోవడానికి ఎట్టి పరిస్థితి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించట్లేదండి. నేను అడిగారు, మీ కొడుకు కోడలు అక్కడ ఉద్యోగం చేస్తున్నారు, సొంత ఇల్లు ఉంది, హాయిగా నువ్వు అక్కడే వెళ్ళి ఉండేది కదంటే, ఆ నరకం నాకు వద్దు అంటున్నాడు. ఎందుకు అని అంత ఖచ్చితంగా చెప్తున్నాడు అంటే,
మా భార్య నాకు నా ఊహ తెలిసినప్పటి నుంచి మా ఇంట్లో పని మనిషి ఉండేది నాకు ఇండియాలో. అక్కడ పోయిన తర్వాత పని మనిషి లేదు, అన్ని పనులు చేసుకోవాలి. మళ్ళీ వాళ్ళ దృష్టిలో ఏంటి, అరే ఇంట్లోనే ఉంటారు కదా మమ్మీ, మీరు ఏమైనా చేయొచ్చు కదా, సాయంత్రం స్నాక్స్ చేయొచ్చు కదా. సాటర్డేస్ అంటే వీక్లీ ఆఫ్ అంటారండి. సాటర్డే నాడు వాళ్ళు ఉదయం 11-12 లేవరు. వాళ్ళు లేచిన తర్వాత ఆ వీక్ వరకు ఉన్న ఏమంటారు బట్టలు దానికి సంబంధించింది చూస్తారు, షాపింగ్ తీసుకెళ్తారు, షాపులు అన్నీ కొనుక్కోమంటారు. ఏ ఒక్క వస్తువు మర్చిపోయినా కనీసం 20-30 కిలోమీటర్లు వెళ్తే తప్ప మన ఇండియన్ స్టోర్ ఉండదు. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఏ చిన్న ఒక వస్తువు మర్చిపోయారండి, వచ్చి రాగానే వాడు ఏమడుగుతాడు, కొడుకు వచ్చి డైరెక్ట్ అడుగుతాడు, ఏం మమ్మీ చూసుకోవద్దా నువ్వు అని అరిచేసరికి ఆ తల్లి యొక్క బాధ, ఆ యొక్క తల్లి యొక్క తపన ఆమె వచ్చి నాకు చెప్తుంది, అన్నయ్య ఇట్లా జరిగింది మా కొడుకు అంటే ఐ ఫీల్ వెరీ బ్యాడ్. అంటే వాడు వచ్చేసి కోడలు వచ్చేసి అత్తయ్య నువ్వు చూసుకోవద్దా, ఇప్పుడు మన వంటకు సంబంధించిన ఒక 100 రకాల ఐటమ్స్ ఉంటాయి, ఏ ఒకటో మర్చిపోతారు అని రాసుకో. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ వరకు పోవడానికి లేదు. మన ఇంటి దగ్గర ఇంటి చుట్టూ షాపులు ఉంటాయి, హాయిగా వెళ్తాం, తీసుకొచ్చుకుంటాము, ఏది అవసరమో తెచ్చుకుంటాము, వర్కర్ దొరుకుతుంది. అక్కడ లేదు. అంటే మానసికంగా లిమిటెడ్గా అక్కడ ఉండి రెస్ట్రిక్ట్ అయిపోయి పోనీ హాయిగా ఇండియాకి వెళ్ళి మాట్లాడదామంటే అక్కడ ఉదయం 10 అయితే ఇక్కడ అర్ధరాత్రి 11-12 అవుతుంది, మాట్లాడలేరు. డే అంతా అక్కడ ఉంటారు, ఇక్కడ మిడ్-నైట్ వాళ్ళని లేపి మాట్లాడడానికి లేదు. పోనీ స్వతంత్రంగా బయటికి వెళ్ళి తిరుగుదామా, కంపల్సరీ మన కొడుకు కోడలు కంపల్సరీ ఉండాల్సిందే. వాళ్ళతో పాటు ఉంటేనే మనం బయటికి వెళ్ళగలుగుతాం, ఇండివిజువల్గా మనం వెళ్ళలేం. వాకింగ్ చేయాలంటే వాళ్ళ కమ్యూనిటీలో ఏదైతే గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉంటుందో అక్కడ మాత్రమే వాకింగ్ చేసుకుంటాం, అక్కడ జిమ్ ఉంటుంది, ఆ ఫెసిలిటీస్ అంతా ఉంటుంది. దానికి అలవాటు పడి బయట ప్రపంచం, మన ఇంటి పక్క వాళ్ళ పోలి డోర్ కొడితే డోర్ తీయడు కాక పోలీసు వాళ్ళు వస్తారని అక్కడ ఫస్ట్ వచ్చి దే కెన్ అరెస్ట్, ఫస్ట్ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు. ఎందుకు కొట్టావు నువ్వు, డోర్ ఎందుకు కొట్టావు, మనం ఏదో మన ఇంటి పక్కింట్లో ఏదో షుగర్ అయిపోయిందో, టీ పౌడర్ అయిపోయిందో, పాల ప్యాకెట్ కావాలని మనం కొడతాం. అక్కడ నీ పక్కకున్నాడు ఎవడో నీకు పరిచయం ఉండదు. ఫస్ట్ వాడు అక్కడ మనం నీ ఎక్స్పీరియన్స్ ఇచ్చుకోవాలి, సార్ ఇది జరిగిందని చెప్పి దానికి మనం ఎక్స్పీరియన్స్ ఇచ్చి సారీ చెప్పి ఇంటి ముంగడ సంక్రాంతికి వచ్చి ముగ్గేసాం అనుకోండి, సాటిలైట్ నుంచి వాడు ఇమీడియట్ ఫోన్ చేసి మనిషి వస్తాడు ఇంటికి, పోలీసు వాళ్ళు వస్తారు, ఎందుకు వేసాను ఇక్కడ ఏం చేస్తున్నామని. ఇంటి ముంగడ ఒక దీపావళి ఒక పటాకి కాల్చుకోలేము, ఒక సంక్రాంతి కోసం ముగ్గు వేసుకోలేము, ఒక చిన్న అకేషన్కు ఇంటి ముంగడ ఒక చిన్న అకేషన్కు గట్టిగా డోర్ తీసి ఇంటి ముందు ఏ చిన్నది చేయడానికి లేదండి. అంటే ఎంత సిస్టమేటిక్ అంటే అసలు మన పక్కలతో సంబంధం లేదు, మనం ఇంట్లో ఉన్న మనం వెళ్ళాలి, డోర్ పెట్టుకోవాలి. డోర్ తీయాలంటే కూడా ఆలోచన చేసుకొని ఎవరు వచ్చారు, ఎవరైనా వచ్చి మనకు కూడా అన్నోన్ పర్సన్ కొడితే డోర్ తీయొద్దని చెప్తారు మన పిల్లలు కూడా. డోర్ పెట్టండి, ఎవరైనా వస్తే ఫోన్ చేయండి పోలీసు వాళ్ళకు. అంటే ఇంత భయపడుతూ బతుకుతూ సాటిస్ఫాక్షన్ లేని బ్రతుకుతూ అక్కడ వాళ్ళ జీవనం వెళ్ళదీస్తున్నారండి. వాళ్ళు కూడా అక్కడ లగ్జరీగా ఉన్నారని కాదు, కాకపోతే ఒకటి ఏంటంటే అన్ని రకాల రిపేర్స్, ప్లంబరు, కార్పెంటర్, ఎవరైనా ఒకటే ఒక నెంబర్, ఎట్లా అయితే ఏదో ఒక నెంబర్ ఇస్తారు వాళ్ళకు, మన కమ్యూనిటీలో నెంబర్ ఇస్తారు, వాళ్ళకే ఫోన్ చేస్తే వాళ్ళే వస్తారు, రిపేర్ చేసి వెళ్తారు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఎలాంటి రిస్క్ వద్దు, ఈజీగా అవలీలగా నేను బ్రతకాలి, ఎలాంటి రిస్క్ వద్దు, వానికే చెప్తారు, వాడు వస్తాడు చేస్తాడు, అన్నిటికీ ఛార్జెస్ చేస్తారు. వాళ్ళు ఎక్కడికైతే డీమార్ట్కి వెళ్తారో A to Z ఒకటే దగ్గర దొరికిపోతాయండి. A to Z వాల్మార్ట్ అని పెడతారు, ఆల్ రౌండ్ ప్రతి ఒక్కటి తినాల్సినవి, కొనుక్కోవాల్సినవి, బట్టలు అనుకోండి, ఎవ్రీథింగ్ అక్కడికి వెళ్తారు. వారానికి ఒకరోజు వెళ్ళాలి, అన్ని కొనుక్కొచ్చుకొని తెచ్చుకోవాలి. మనలాగా ఏ రోజు కాదు ఫ్రెష్ పాలు తెచ్చుకుంటాం, అక్కడ లేదండి. వీక్లీ వన్స్ క్యాన్లలో ఇస్తారు, 5 లీటర్స్ 10 లీటర్స్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, రోజు కొన్ని తీసుకొని పోసుకోవాలి. పాలు కానీ పెరుగు కానీ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని లైఫ్ కానీ ఏ రోజు కాదు మనకు ఫ్రెష్ ఐటమ్స్ కానీ కూరగాయలు కానీ అన్ని తీసుకొచ్చుకొని అన్నీ స్టాక్ చేసుకొని తీసుకొని తినాల్సిందే. కానీ ఇక్కడలాగా మనకు ఫ్రెష్ దొరుకుతుందని కానీ హాయిగా ఉందని కానీ సిస్టమేటిక్ ఉందన్నది ఒకటి కానీ మిగతా విషయాలలో మాత్రం అమెరికాలో ఉండి నేనేదో సంపాదిస్తాననేది కాదండి. మన ఇండియన్ మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రం అక్కడికి వెళితే వీళ్ళు ఎంజాయ్ చేయాల్సింది చదువుకొని డబ్బు సంపాదించుకొని మినిమం రిక్వైర్మెంట్ ఇక్కడ మినిమం ఉంటూ అతను మినిమం ఒక 50,000 70,000 లక్షనో మినిమం కనుక రెంట్ వచ్చేటట్టు కనుక సెట్ చేసుకోగలిగితే వాళ్ళు చాలా హ్యాపీ అండి. దానికి ప్రిఫర్ చేయాలి. కానీ మా పిల్లల కోసం అక్కడ వెళ్ళారు, అక్కడ ఏమవుతుందంటే ఒక 6 నెలలు అక్కడ డెలివరీ అయిపోయిన తర్వాత ఈ మదర్ కానీ అత్త కానీ అక్కడికి 6 నెలలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బాధలు వాళ్ళు వచ్చిన తర్వాత ఒక రోజు కూడా బయటకు తీసుకెళ్ళలేరు. సంటి పిల్లలతోని అమెరికా వెళ్ళామని చెప్తారు, సెకండ్ టైం వెళ్ళమనండి, వెళ్ళరండి, వద్దండి అంటారు. అరే ఎందుకండి వెళ్ళొచ్చు కదా అమెరికా కదంటే వద్దండి అన్నారు. కానీ ఎందుకు అంత వాళ్ళు చెప్పగలుగుతున్నారంటే అక్కడ వాళ్ళకున్న రెస్ట్రిక్షన్, పక్కలతో మాట్లాడలేము, ఎవరిని కలవలేము. అందరూ అంటారు లేదండి మాకు అక్కడ బాగా ఉందండి, మేము అక్కడ హ్యాపీగా ఉన్నామండి. కానీ చాలా హార్డ్ వర్క్ చేయాలండి. అక్కడ పిల్లలు కూడా ఎన్నో ఒక 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు వెళ్తే తప్ప వాళ్ళ ఆఫీస్ ఉండదు, ఎక్కడో దూరం వెళ్ళాలి, మినిమం 1 గంట ప్రయాణం చేస్తే తప్ప దగ్గరలో ఉండదు. వాళ్ళకి ఇమీడియట్ వాళ్ళకి ఎక్కడైతే కాలనీ ఉంటుందో వాళ్ళకి కమ్యూనిటీ ఉంటుందో అక్కడ దగ్గరలో ఉండదు. అంటే జర్నీ అంత దూరం చేయాలి, ఇద్దరు ఉద్యోగం చేయాలి, పిల్లల్ని తీసుకెళ్ళి క్రష్లో అప్పచెప్పాలి. వాళ్ళు ఎక్కడో మనకు పరిచయం ఉండదు, అక్కడ వేసేసి మంత్లీ ఇంత ఫీజు కట్టి. అంటే వాళ్ళకు కూడా అమ్మమ్మ అంటే ఎవరు, నాయనమ్మ అంటే ఎవరు, తాత ఎవరు, మామ ఎవరు, కాకెవరు సంబంధమే లేదండి. వాళ్ళకు భాష రాదు. వాళ్ళకి ఇంట్లో ఇంగ్లీష్ మాట్లాడితే గ్రేట్ అనుకొని
మన యొక్క మాతృభాషను పక్కకు పెడుతున్నారండి. అసలు మన భాష ఏ భాష అయినా మాతృభాషను వాళ్ళ పిల్లలకు ఇంట్లో కన్నా కనీసం, ఎందుకంటే ఇది ఇప్పుడు సొసైటీలో ఒక స్టేటస్ సింబల్. మా పిల్లగాడు, మా పాప మాకు అమెరికా మాట్లాడుతుంది, ఇంగ్లీష్ మాట్లాడుతుంది అనేది ఒక విధమైన అన్నెసెసరీ, వాళ్ళకు ఒక విధమైన ఫోబియాను వాళ్ళు తయారు చేసి పెడుతున్నారు. ఇంగ్లీష్లో మాట్లాడితేనే వాడు గ్రేటు, తెలుగు మాట్లాడితే వేస్ట్. ఇప్పుడు మనకు మన ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరినైనా తీసుకోండి, అందరూ తెలుగు మీడియం గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళే ఈరోజు మన దేశాన్ని పాలిస్తున్నారండి. ఇండియా మొత్తం ఎవరినైనా తీసుకోండి, ఎవరు కూడా ఇంగ్లీష్ మీడియం చదివి హై చదివిన వాళ్ళు లేరండి. మనకున్న ఈ హై దీంట్లో వాళ్ళ వీళ్ళకేదో ఫోబియా పెట్టుకొని వేరే దగ్గరికి వెళ్ళిపోయి అట్లా తీసుకున్నారు, కానీ దట్ ఈస్ నాట్ కరెక్ట్. కాబట్టి వెళ్ళాలి, మంచి చదువు రావాలి, ఎంఎస్ కోసం వెళ్ళండి, అక్కడ డాక్టరేట్ చేయండి, చదువు అవసరమే, దాన్ని మినిమం ఇక్కడ ఎంత అవసరం అంత చేయండి. కానీ నా పిల్లలు అక్కడే ఉంటారండి, ఎల్లో కార్డు, గ్రీన్ కార్డు, వైట్ కార్డు అని చెప్పి ఏదైతే అనుకుని తాపత్రయపడి వెళ్తున్నారో వాళ్ళు సాటిస్ఫాక్షన్ లేదండి. ఇక్కడ ఉన్నంత ఫ్రీడమ్గా బ్రతకలేరండి. ఇక్కడ రిలాక్స్గా, ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది, చిన్న ఫంక్షన్, చిన్న అకేషన్ వచ్చిందంటే మన బంధువులు మొత్తం పరిగెత్తుకొని వస్తారండి. కాకలు, బాబాయిలు, మామాయిలు, రకరకాల ఫ్రెండ్స్, అక్కడ అంతా కమర్షియల్ అండి. మన ఒక చిన్న, అక్కడ నేను మొన్న యూఎస్కి వెళ్ళినప్పుడు అక్కడ చిన్న బర్త్డే వెళ్ళిందండి. మనమే ఒక ప్లేట్ తీసుకోవాలి, మనమే పెట్టుకోవాలి, తినాలి, మనమే కడిగి తుడిచి పెట్టాలి. మన పిల్లలు చెప్తుంటారు, నానా నువ్వు అది కడిగి పెట్టని, మమ్మీ నువ్వు అది కడిగి పెట్టని. అంటే అది ఎంత సిస్టమేటిక్ అంటే అసలు మన వర్క్ ఇంకోటి చేసే ప్రసక్తే లేదండి. అంటే అప్పుడు ఏమనిపిస్తుంది అంటే వాడు మినిమం లిమిటెడ్ పిలుస్తాడు. ఎంతమంది వస్తున్నారు, నువ్వు, మీ డాడీ, మీ మమ్మీ, ముగ్గురైనా, ఇద్దరా అంటే రిస్ట్రిక్ట్గా పిలుస్తారు. పిలిచిన వాళ్ళే వెళ్ళాలి, ఆ వెళ్ళి తీసుకొని కడిగి పెట్టుకొని రావాలి. ఆ 20 మంది 30 మంది అక్కడ పోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే అండి, పర్మనెంట్ జాబ్ అని చూస్తారు. టెంపరీ కాకుండా పర్మనెంట్ జాబ్ కాగానే హాయిగా ఒక ఇల్లు తీసుకుంటారు. 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు మంత్లీ ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటూ పోతారు. అంటే 30 సంవత్సరాల వరకు బాగుంటాడు అండి. ఇంకా అక్కడి నుంచి రాలేడు, ఇల్లు కొంటాడు, ఇల్లు అమ్మలేరు, పిల్లలు, వాళ్ళ సర్కిల్, ఆ స్టేటస్ సింబల్. అంటే పక్క వాళ్ళ ఇంట్లో ఈ కారు కొన్నాడు, పక్క వాళ్ళ ఇంట్లో టీవీ కొన్నాడు, పక్క వాళ్ళ ఇంట్లో ఈ సోఫా కొన్నాడు. అది చేస్తూ వీడు అప్పుల పాలు చేస్తూ రకరకాలు చేస్తూ ఇండియాకు తల్లిదండ్రికి మంత్లీ ఇంత నేను పంపిస్తాను అన్న వాళ్ళు ఒక 10% ఉన్నారండి. ఏ అబ్బాయిని అడిగినా నేను చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నాను, క్రెడిట్ కార్డు కట్టుకోవాలి. అక్కడ ఏదో ఒక బ్యాడ్ హ్యాబిట్ అండి. అమెరికాలో మనకు తెలియకుండా మనల్ని అప్పుల పాలు చేయడానికి క్రెడిట్ కార్డ్స్ 3-4 క్రెడిట్ కార్డ్స్ ఇస్తారండి. అవసరం లేకుండా కార్డులు అంతా లాగుతుంటారు, మినిమం ఇంత కట్టమంటారు. ఇంకా అవుట్ అండి, అక్కడి నుంచి వాళ్ళ యొక్క పతనం స్టార్ట్ అవుతుంటుంది. క్రెడిట్ కార్డ్స్ తీసుకొని ఎప్పుడైతే తర్వాత కట్టొచ్చులే అని చెప్పి తీసుకొని మినిమం కట్టండి అంటారు. అప్పుడు ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది అంటే అండి, పర్ మంత్ 8 to 10 రూపీస్ ఇంట్రెస్ట్ పడుతుందండి. అది రీపేమెంట్ షెడ్యూల్ చూస్తే ఒకరొకరిది, అది చాలా బ్యాడ్ హ్యాబిట్ అండి. తెలియకుండా వాడు బలవంతంగా మీకు ఇంత కార్డు ఇస్తున్నామని చెప్పి ఇచ్చారు కదా అని చెప్పి కొంటుంటారు. సాటర్డే సండే వీళ్ళు ఏం చేస్తుంటారు, షాపింగ్లకు వెళ్తుంటారు, మార్కెటింగ్ అని వెళ్తుంటారు, సమయం దొరికితే వెళ్తుంటారు, కార్డు ఉంది కదా అని లాగుతూ ఉంటారండి. దానివల్ల అన్నెసెసరీ ఎక్స్పెండిచర్స్ పెంచుకొని స్టేటస్ కొరకేనండి ఈ షాపింగ్లు చేస్తూ స్టేటస్ కోసం. అక్కడ తప్పనిసరి ఇప్పుడు ఎట్లా ఉందంటే వాళ్ళ బర్త్డేకి మనం వెళ్ళాము, వాళ్ళు మన బర్త్డేకి వచ్చారు, మనమే గిఫ్ట్ ఇచ్చాము, వాళ్ళు మనమే ఇచ్చారు. వాళ్ళ మ్యారేజ్ డేలు, బర్త్డే ఉన్న లిమిటెడ్ ఒక 20-30 మంది 50 మందితో కమ్యూనిటీ చేసుకొని ఇంకా ఆ ప్రపంచంలోనే ఉండి ప్రతి నెలలో ఏదో 2-3 ఫంక్షన్స్ ఉంటాయండి. తప్పనిసరి వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వాలి, వాళ్ళు మనకు తెస్తారు, మనకు వాళ్ళు తెచ్చింది పనికొచ్చిందా రాకపోయినా మనమైతే వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ పిల్లల కోసం ఇవ్వాలి. దానివల్ల ఫైనాన్షియల్గా వాళ్ళు బౌండ్ అయిపోతారు. వాళ్ళు చూడడానికి అంటే వాళ్ళు కూడా రియల్గా కూడా పాపం పిల్లలు కూడా చూడాలి అనేది ఒక ఆలోచన ఉన్నా ఆ చట్రంలో ఫిక్స్ అయిపోతారండి. అంటే తల్లిని చూడాలి, తండ్రిని చూడాలి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళ ప్లానింగ్ ఏంటి, వాళ్ళకి నీ ఆరోగ్యం ఎట్లా ఉంది, అసలు హెల్త్ బాగాలేని తల్లిదండ్రులను ఎంతమంది ఫోన్లు చేస్తున్నారు, లేదండి. అది చాలామంది అండి, ఒక 10% రెగ్యులర్గా ఫాలోఅప్ చేసి వచ్చేవాళ్ళు. ఇప్పుడు చాలామంది అక్కడ ఉన్న పిల్లలు కూడా లేదండి మనం ఇండియాకి వచ్చి ఇక్కడ కూడా సాఫ్ట్వేర్ లక్షల జాబ్లు ఇచ్చే జాబ్స్ ఉన్నాయి. అక్కడ కష్టపడదాంట్లో సగం కష్టపడి ఇక్కడ లైఫ్ సెటిల్ అవుతుందండి. అక్కడ కష్టపడతారు, చాలా కష్టపడతారు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత దానికి ఎదురు లేదండి. ఏమనంటే ఇక్కడ ట్రాఫిక్ ఉందండి, పొల్యూషన్ ఉందండి, పబ్లిక్ ఉందండి. కొన్ని 100,000 ఏళ్ళ నుంచి, లక్షల సంవత్సరాల నుంచి ఇది నడుస్తుందండి. ఇంతమంది బ్రతుకుతున్నారు, ఇన్ని రకాలుగా ఉన్నా కానీ ఎందుకు తట్టుకోగలుగుతున్నారు? మన దగ్గర కరోనా వచ్చినప్పుడు అండి ప్రపంచమంతా విలువలాడిపోయింది, కానీ మన ఇండియా ఎంత హ్యాపీగా. ఎందుకంటే వాళ్ళు ఒక 6 నెలలు లేకపోయినా పచ్చళ్ళు, బియ్యము స్టాక్ పెట్టుకొని వాళ్ళు భోజనాలు తినకుండా అక్కడ వాళ్ళకంతా రెడీమేడ్ ఫుడ్, బ్రెడ్, బట్టరు, రకరకాల అప్పటిదప్పుడు చేస్తే తప్ప వాళ్ళకి బ్రతకలేదు. కానీ మన ఇండియన్ కల్చర్లో వీళ్ళకి ఒక 2 నెలలు 3 నెలలు వాళ్ళకి ఫుడ్ స్టోరేజ్ పెట్టుకోవడం ఎప్పుడైతే అలవాటైందో దాంతో పల్లెటూళ్ళలో కానీ హైదరాబాద్లో కానీ హాయిగా వాళ్ళు జీవనం సాగదీశారు. అదే మిగతా కంట్రీస్లలో అండి విలవిల నడిపోయారు. అసలు ఒక సమయానికి తిండి లేక ఇబ్బందులు, రకరకాలగా ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చి దానివల్ల ఎంతో పడిపోయారు. కానీ మన దగ్గర అట్లా కాదు కదండి. ఆ ప్రేమలు, అటాచ్మెంట్, ఆ మంచి ఇక్కడ ఉన్న దాంట్లో అసలు ఏమాత్రం అక్కడ మన ఫ్రెండ్ ఇంటికి మనం వెళ్ళాలంటే మనకు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళాలి సార్, డైరెక్ట్గా వెళ్ళడం లేదు. వాడు ఉంటాడని గ్యారెంటీ లేదు. ఉన్నాక నువ్వు ఎందుకు వచ్చినావు, నేను చెప్పొద్దాను, నాకు ఫోన్ చేయాలి కదా, అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళాలి. దట్టు సాటర్డే సండేకి.
అంటే ఒక ఫ్రెండ్ కానీ ఒక రిలేటివ్స్ కానీ అక్కడ అమెరికాలో ఇద్దరు ఓన్ బ్రదర్స్ ఉన్నారండి, మా ఫ్రెండ్ వాళ్ళు ఇద్దరు కొడుకులు, వాళ్ళిద్దరు అక్కడ కలుసుకోలేరండి, ఇద్దరు అమెరికానే. అమెరికాలోనే 3 టైమ్స్ ఉన్నదండి, డిఫరెంట్ టైమ్స్. ఒక ప్లేస్లో న్యూయార్క్లో ఒక టైం ఉంటే చికాగోలో ఒక టైం ఉంటుందండి, చికాగోలో ఒక టైం ఉంటే కాలిఫోర్నియాలో ఒక టైం ఉంటుంది. అంటే అక్కడనే డిఫరెంట్ టైమింగ్స్, అక్కడ వాళ్ళు కలుసుకోరండి, ఇక్కడికి వస్తేనే మనకు కలుస్తారు. ఇద్దరు అన్నదమ్ములు అమెరికాలో ఉంటారు, కానీ అమెరికాలో ఇద్దరు కలుసుకోరు, వాళ్ళిద్దరు కలిసి ఇండియాకి వస్తే కలుస్తారు, లేకపోతే లేదు. అంటే కమర్షియల్ కూడా అంత వాళ్ళు వెళ్ళాలన్నా డబ్బులు పెట్టాలన్నా 1,00,000 రకాలుగా ఆలోచన చేస్తారు. అవసరమా మనకి, ఇది అవసరమా, వీళ్ళతో అవసరమా, వీళ్ళతో మాట్లాడే అవసరమా, ఇది వాళ్ళకు బాగా ఖచ్చితంగా ఇది అనిపిస్తుంది. ఇద్దరు కష్టపడాల్సిందే, ఇద్దరు సంపాదించాల్సిందే. పిల్లలు ఉదయం పోయి సాయంత్రం వరకు వస్తారు, పిల్లలతో కూడా వాళ్ళకు ఒక అటాచ్మెంట్ అనేది ఉండదండి. అంతే. అక్కడ 14 years దాటిందంటే ఫ్రీడమ్ అండి. వాడు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వాళ్ళ ఇష్టం, ఫ్రీడమ్. వాళ్ళని అనడానికి లేదు, ఇమీడియట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తారు. అక్కడ 14 years దాటిన తర్వాత అమ్మాయి వాడిని ఒక లవర్ని తీసుకొని ఇంటికి వస్తే అబ్జెక్షన్ చెప్పడానికి లేదు, తల్లిదండ్రులు కామ్గా ఊరుకోవాలి, ఏం అనడానికి లేదు, అది వాళ్ళ ఫ్రీడమ్ అంతే. 14 years దాటిందంటే వాళ్ళ ఇష్టం. అంటే అటువంటి కల్చర్లో కనుక పిల్లలు పెరిగితే మన ఇండియన్ కల్చర్ ఏమవుతుంది? మన పిల్లలు అక్కడ ఉండి మేము అనలేమండి 14 years అయిపోతే ఇక్కడ ఇవాళ ఇంతేనండి, మా పిల్లలు రావట్లేదండి, మా పిల్లలు ఇండియాకి నాకు రావాలని ఉందండి, రావాలని, కానీ అక్కడ నేను రావడానికి లేదండి. మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదరు వాళ్ళ కూతురుకి 5 కోట్లు పెట్టి ఒకటి కొత్తపేట ఒక బిల్డింగ్ కట్టించాడండి. కట్టించేసేసాడు. ఎందుకు? కూతురు మీద ప్రేమతో. వాళ్ళ 4 కొడుకులు కూతురు ప్రేమతో ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడో లండన్లోనే అక్కడ ఉంటున్నారు. వాళ్ళు ఏం డిసైడ్ చేశారు? అమ్ముకొని వచ్చేసి, ఏమంటున్నారు, అమ్ముకొని ఇక్కడ వచ్చేసాయి. తండ్రి ఎంతో ప్రేమతో నెలకు 1,50,000 రూపాయలు రెంట్స్ వస్తున్నాయి, హాయిగా ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అంటే, లేదు మా పిల్లలు రానంటున్నారండి. అంటే ఎందుకు అట్లా అయిపోయిందంటే పిల్లలు పెరిగిన తర్వాత అక్కడ కల్చర్ అసలు ఇక్కడ ఉండరండి. ఇంకో ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వచ్చేస్తే వాళ్ళు 4 భార్య భర్త 2 పిల్లలు ఉంటే, కానీ తండ్రి చనిపోతే భార్య మాత్రం వచ్చింది, 14 తండ్రి భర్త మాత్రం వచ్చాడు, అక్కడ ఎవరికొరు ఉండాలి కదండి మా పిల్లలు. అంటే అసలు ఎటుపోతుంది సమాజము? అంటే వాళ్ళు అసలు ఏం కోరుకుంటున్నారు, ఏం జరుగుతుంది అంటే అక్కడ సెటిల్ అయిన తర్వాత పిల్లలు మన కంట్రోల్లో లేరండి 100%. అబ్బాయిలు కూడా అసలు వాని యొక్క ప్రవర్తన. రెండవదండి, వాళ్ళ స్కూల్లో ఏం నేర్పుతారు? ఫస్ట్ ఏదైనా మీ కొట్టినా తిట్టినా ఇమ్మీడియట్గా ఒక క్లాస్లో టీచర్ అడిగిందట, అరే ఏమరా నువ్వు రోజు హోంవర్క్ చేయవు, ఈరోజు కంప్లీట్ ఎట్లా చేసావు నువ్వు అని అడిగితే, నిన్న మా డాడీ కొట్టాడండి నన్ను అనగానే అది ఏం జరిగి ఇమీడియట్ పోలీస్ స్టేషన్ ఫోన్ చేసేస్తే వీడు ఇంటికి పోయేటప్పుడు వాడిని తీసుకొని పోలీస్ స్టేషన్లో పెట్టారు. అంటే కొట్టినమాట అయిపోయాయి, వాడు రాసినందుకు కొట్టినావా అవంతా అనవసరం. మళ్ళీ తల్లి వీడు పోయి మళ్ళీ రిక్వెస్ట్ చేసి బతిలాడి దండం పెట్టి కాళ్ళు పట్టుకొని అబ్బాయికి చెప్పి తప్ప ఎంతో ఇది ప్రాక్టికల్ రియల్ స్టోరీ. అంటే అతను మళ్ళీ రిక్వెస్ట్ చేసి వెళ్ళి బతిలాడి, లేదు మావాడు అట్లా చెప్పాడండి, కాదు అట్లా మేము ఇది కాదు అంటే, పొరపాటున తిట్టినా ఒక దెబ్బ కొట్టినా ఇమ్మీడియట్ వాళ్ళు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తారండి, తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో ఇస్తారు. పిల్లల్ని మనం సరిగ్గా ఏమాత్రం చేయలేకపోయినా వాళ్ళు తీసుకుంటారు, మీరు మెయింటైన్ చేయలేరని చెప్పేసి. అంటే ఇన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టుకొని, అంటే పిల్లవానికి భయం కానీ గౌరవం కానీ ఎక్కడ ఉంటుందంటే వాళ్ళకి ఫ్రీడమ్. అక్కడ చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలనేది ఏం లేదండి, దర్ ఇస్ నో రిస్ట్రిక్షన్. ఇక్కడలాగా మార్కులు రావాలి, ర్యాంక్స్ రావాలి, టాప్ ర్యాంక్ అవంతా సంబంధం. ఎందుకంటే అక్కడ జాబ్స్ బాగా ఉన్నాయి కదా, హాయిగా ఉద్యోగాలు చేసుకోవచ్చు, ఏదో ఒక పని దొరుకుతుంది, ఇబ్బంది లేదు. కాబట్టి వానికి ఖచ్చితంగా చదవాలి, ర్యాంక్ రావాలి, బీటెక్లో చదవాలి, ఎంటెక్లో చదవాలి అనేది అక్కడ ఏం లేదండి. దర్ ఇస్ నాట్ రిస్ట్రిక్షన్. 14 ఏళ్ళు అయిపోయిందంటే వాని ఇష్టం. మళ్ళీ రెండవదండి, వైఫ్ ఇన్కమ్ వేరు, హస్బెండ్ ఇన్కమ్ వేరు. 1 year ఉంది. అసలు మ్యారేజ్ డే సిస్టమ్ అని ఎందుకు వచ్చిందంటే అక్కడ 365 days కనుక ఒకే వైఫ్ హస్బెండ్ కనుక కలిసి ఉంటే వీఆర్ గ్రాండ్ సక్సెస్ఫుల్. 365 days మేము సక్సెస్ఫుల్గా ఈ హస్బెండ్తో ఉన్నాను, ఈ వైఫ్తో ఉన్నాను అని చెప్పి చెప్పుకుంటారు. కానీ మన ఇండియన్ కల్చర్ అండి, సచ్చేంత వరకు అదే భర్త అదే భార్య. ఇది మనం వదులుకొని అక్కడిది పట్టుకొని మాది మ్యారేజ్ డే చేసుకుంటున్నామండి, మాకు 1 year మ్యారేజ్ డే, 2 years సచ్చేంత వరకు వాడే. కాబట్టి అది మన కల్చర్ కాదు. అక్కడిదేంటి నెక్స్ట్ ఇయర్ వాడు ఉంటాడో ఉండడు కాబట్టి వాడు అకేషన్ వాడు ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ యాక్చువల్గా అది కాదు కదా మన కల్చర్. అక్కడేంటి ఈ ఇయర్ వీనితో ఉండొచ్చు, రేపు వచ్చే సంవత్సరం ఇంకో భార్యను చేసుకుంటాడు. అక్కడ దేర్ ఇస్ నో రిస్ట్రిక్షన్. ఇమీడియట్ వెళ్తారు, మారుస్తారు. వాని పిల్లలు వేరు, ఈమె పిల్లలు వేరు, ఇద్దరి పిల్లలు వేరు. కాబట్టి ఖచ్చితంగా మేము చూడాలి, ఆస్తులు సంపాదించాలి, పెట్టాలని ఆలోచన లేదండి. 14 ఏళ్ళు అయిందంటే వాడు వెళ్ళిపోతాడు. వాడు వెళ్ళిపోకపోతే వీడు పంపిస్తాడు. తండ్రికి కొడుకు ఇష్టం ఉంటే తప్ప పేరెంట్స్ దగ్గర ఉండాలని రూల్ లేదండి. అబ్బాయి ఇష్టం లేకుండా వెళ్ళిపోవచ్చు, తండ్రికి ఇష్టం లేకుండా పంపించవచ్చు. అక్కడ సిస్టమ్ 14 years దాటిందంటే అయిపోయి. మేజర్ మనలాగా 18 years 21 years నథింగ్. 14 years దాటిన తర్వాత వాడిని ఏం అనడం లేదు. తండ్రి ఇష్టంతో ఓకే ఉంచుకుంటే ఉంచుకోవచ్చు, లేదంటే వెళ్ళిపోతాడు. అంటే అక్కడ ఫ్రీడమ్ అసలు. అప్పటి వరకు వాడు ఇంకా వాని మైండ్ వాళ్ళ ఉద్దేశం ప్రకారంగా మెచ్యూర్డ్. అక్కడ ఏం పిల్లల్ని కొట్టడం కానీ, మాటలు అనటం కానీ, నేను కంట్రోల్ చేస్తానడం కానీ, చదువుతలేడని కానీ బెదిరియడానికి లేదండి. అంటే అంత ఖచ్చితమైన నిర్ణయం వాళ్ళు ఎప్పుడైతే తీసుకొని నడిపిస్తున్నారో, ఎందుకంటే వాళ్ళకి అది అవసరం లేదండి. ఉద్యోగం చేయాలి, వాడది సంపాదించాలి, పిల్లలకు నేను ఆస్తులు ఇవ్వాలి, తాత ఆస్తి తండ్రి ఆస్తి ప్రసక్తే ఉండదండి. అసలు సంబంధమే ఉండదు. అసలు అక్కడ ఎలాంటి అటాచ్మెంట్స్ ఉండదు.
అసలు ఓనర్ని అడిగితే హస్బెండ్కు రెంట్ ఇస్తే తీసుకోండి, మా వైఫ్ అండి హౌస్, ప్లీజ్ యూ పే టు మై వైఫ్ అంటారు. అయ్యో. వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. నేను ఒక 6 సంవత్సరాల క్రితం నేను వెళ్ళినప్పుడు రెంట్ ఇవ్వడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి వెళ్తే, లేదండి నాకు సంబంధం లేదండి, అంతా వాళ్ళు ఇంగ్లీషే, మా పాప ఉందనుకోండి, అయితే మా వైఫ్కే ఇవ్వండి అని చెప్పారు. అంటే హస్బెండ్ కూడా రెంట్ తీసుకోవడానికి కూడా మనకు రైట్ లేదు. అంటే దీన్ని బట్టి అసలు అక్కడ ఉన్న పరిస్థితులు, అక్కడ మన పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు, అసలు అక్కడ పిల్లలతో అసలు వాళ్ళకు అసలు అటాచ్మెంట్ కానీ, లవ్ అండ్ ఎఫెక్షన్ కానీ, అసలు ఒక విధమైన ప్రేమ కానీ. ఇప్పుడు మన కుటుంబంలో చిన్న ప్రాబ్లం వచ్చిందంటే కమ్యూనిటీ మన ఫ్యామిలీ మొత్తంలో ఒక విధమైన ఎఫెక్షన్ బాగా ఉంటుందండి. చిన్నది జరిగినా కానీ అందరు వచ్చి హాస్పిటల్లో చిన్న జ్వరం వచ్చి పడుకున్నా ఇంతమంది వచ్చేసి వాళ్ళు ఎట్లా ఉన్నావు ఏంటి, ఆ యొక్క ఫిజికల్ సపోర్ట్, వాళ్ళు మనకు సపోర్ట్ చేసి మీకు ఏమైనా అవసరం ఉందా చేయడానికి. అక్కడ ప్రసక్తి ఉండదండి. అక్కడ అసలు హాస్పిటల్లో నేను ఒకసారి లాస్ట్ పోయినప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయ్యానండి. ఒక 40 మంది డాక్టర్స్ ఉన్నారండి, పేషెంట్స్ 2, నో అటెండెంట్స్. అంటే స్పెషల్ కేర్ తీసుకుంటారు కానీ అసలు అటెండెంట్స్ కానీ అక్కడ వాళ్ళని పట్టించుకునేవాడు కానీ అంతా వాళ్ళేనండి. అసలు అక్కడ సిస్టమే లేదు. హస్బెండ్ హాస్పిటల్లో ఉంటాడు, వైఫ్ డ్యూటీకి పోతుంది. ఏంటంటే అంతే, వారి ఇష్టం ఆడిపోతున్నాడు అని. వాళ్ళే హాస్పిటల్ వాళ్ళే చూసుకొని చేస్తారు. అంటే ట్రీట్మెంట్ సూపర్ ఉంది కానీ అక్కడ అటాచ్మెంట్స్ లేవండి. అయ్యో మనలాగా భార్య ఉంది కదా, భర్త ఉండాలి, చూసుకోవాలి, వచ్చేవాడు పోయేవాడు సంబంధం లేదండి. వాళ్ళే ట్రీట్మెంట్ ఇస్తారు, వాళ్ళే చూసేసి వాళ్ళు డిశ్చార్జ్ చేపిస్తారు, కేర్ బాగా తీసుకుంటారు, మెడికల్గా బాగా ఉందండి. కానీ అటాచ్మెంట్, కేర్ బాగుందండి, సేఫ్టీ బాగుంది, సెక్యూరిటీ బాగుంది. కానీ మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్కి అబ్బాయికి అండి, వాడు $1 అడిగిండట బ్లాక్ వచ్చి, $1 ఇవ్వలేదు, కాల్ చేసిపోయాడు. ఆఫ్టర్ ఆల్ $1 కోసం కూడా మర్డర్ చేస్తారండి. సింపుల్గా వాడు ఏం అడగలేదు. వీడిని $100 ఇచ్చినా తీసుకోడు, సెల్ ఫోన్ ఇచ్చినా తీసుకోడు. వాడు వచ్చాడు $1 ప్లీజ్ అన్నాడు, కలిసేసారు. మన పిల్లలందరికీ ఏం చెప్తున్నారు ఇక్కడ, బాబు చేంజ్ పెట్టుకోరా $1 అని. అంటే ఎంత భయం అండి లైఫ్ మీద. అక్కడ వాడెవడో వస్తాడు, వాకింగ్కి వెళ్తామని చెప్పేసి నేను అక్కడ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు టెక్సాస్ నుంచి వాకింగ్కి వెళ్ళాను నేను, వాల్మార్ట్ దాకా వెళ్ళి వచ్చానంటే మా పాప గొడవ, అరే ఏంటి అట్లెట పోయినావు నువ్వు, ఏమైంది అనుకో, దారిలో ఆపుతాడు, $1 అడుగుతాడు, కాల్ చేస్తాడు. అంటే అంత భయమైన లైఫ్ అనేది అప్పుడు అనిపించిందండి. కాదండి, కాబట్టి వెళ్ళిన తర్వాత మన పిల్లల భవిష్యత్తు అసలు అక్కడ ఎట్లా ఉంది, వాళ్ళు మనకి ఎట్లా అటాచ్మెంట్ ఉన్నారు, ఖచ్చితమైన వాళ్ళకి ఒక ప్లానింగ్ ఇచ్చుకుంటే కనుక. ఇప్పుడు నేను నా సిస్టమ్ ఏం పెట్టానంటే ఎవ్రీ ఇయర్ వాళ్ళైనా రావాలి, మేమైనా వెళ్ళాలి, 1 మంత్ మనతో గడపాలి, మీరు అక్కడ ఉద్యోగాలు చేయాలి, ఇక్కడ మీకు సరిపోయిన మినిమం మీరు ఉండడానికి మీ అత్త మామ మినిమం ఫ్యామిలీ ఉండడానికి ఒక ఇల్లు కనుక్కోండి, హాయిగా మినిమం రెంట్ వస్తే చాలు, ఇక్కడ ఉద్యోగాలు చేసుకోండి. అది లైఫ్ కాదు. వాళ్ళు కూడా అన్నారు పాపం, లేదు మాకు ఇక్కడ గ్రీన్ కార్డ్ వస్తుంది, సిటిజన్షిప్ వస్తుంది, అవన్నీ ఏం చేసుకుంటారమ్మా, ఉన్నారు, చదువుకున్నారు, క్వాలిఫైడ్ అయ్యారు, ఆ ఎక్స్పీరియన్స్తో ఇక్కడ ఉద్యోగాలు చేసుకోండి, హాయిగా మంచి శాలరీ వస్తుంది. అంటే ఎంత సంపాదించావు, తల్లిదండ్రిని కాదనుకొని వదిలించుకొని వాళ్ళను కాదనుకొని అక్కడ 100 కోట్లు సంపాదించిన వాట్ ఈస్ యూజ్. తల్లిదండ్రులు సంతోషంగా లేనప్పుడు, వాళ్ళ కనీసం ఒక పూట భోజనం కూడా నువ్వు పెట్టలేనప్పుడు నువ్వు ఎన్ని సంపాదిస్తే ఏం లాభము. ఇక్కడ వాళ్ళు ఓల్డ్ పేరెంట్స్, వాళ్ళు అత్త మామ వాళ్ళు ఎంత ఎదురు చూస్తుంటారు, మా కొడుకు అమెరికాలో ఉన్నాడు బాగా సంపాదిస్తున్నాడు, అది సరిపోదండి. వాళ్ళ చేతితోని పచ్చడన్నం ఎందుకు కాదు వాళ్ళతో పెట్టి చేస్తే వాళ్ళు రియల్గా వాళ్ళు హ్యాపీ అవుతారు. కాబట్టి మనం పంపించే ముందు మనం వాళ్ళ ఖచ్చితమైన గోల్, మనకు ఒక ప్లానింగ్, మీరు ఇన్ని సంవత్సరాలు వెళ్ళండి, ఇన్ని రోజులు వెళ్ళండి, కష్టపడి చదువుకొని రమ్మని పంపించాలి. కానీ వీళ్ళని చూసుకొని పక్క వాళ్ళని చూసుకొని మన వాతలు పెట్టుకొని మన ఫ్యామిలీని హై ఇన్ఫ్లుయెన్స్ బాగా డబ్బు ఉండి బాగా పంపించారు, వాళ్ళు వెళ్ళారు, చదువుకున్నారు, వచ్చారు వేరు. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎప్పుడైనా కానండి వీళ్ళని చూసుకొని కంపారిజన్ చేస్తే మన పిల్లల్ని చెడగొడుతున్నారండి. చాలామంది వాళ్ళ లైఫ్ను అట్లా ఇబ్బంది పెట్టుకుంటున్నారంటే కంపారిజన్ వద్దండి. మన పిల్లలు ఇంతే, ఇలానే ఉంటారు, వాళ్ళకి ఇవ్వాల్సిన గైడ్లైన్స్ ఇవ్వండి. వాళ్ళకి 90 మార్కులు వచ్చాయి, 90 మార్క్స్ వచ్చిన వాడు ఏం ఫీల్ అవుతాడు, ఏమండి వాళ్ళకి 95 వచ్చిన 90 ఎందుకు రావడానికి బాధపడతాడు, 80 వచ్చినవాడు 90 చూసి బాధపడతాడు, 70 వచ్చినవాడు 80 చూసి బాధపడతాడు. ఇది కంపారిజన్ వద్దండి. నువ్వు బాగానే చదివావు, నీకు ఎంతైతే ఉందో ఎంత రాశం అనేది ఆలోచన కనుక తల్లిదండ్రుకుండి, మా పిల్లలు మా దగ్గర ఉంటారు, వీళ్ళు చెప్తున్నారని వీళ్ళు చూస్తున్నారని ఆలోచన కనుక వచ్చింది అనుకోండి, మన యొక్క గోతి మనం దవ్వుకుంటున్నారండి. చాలా కుటుంబాలండి, పిల్లలు కొడుకులు కోడళ్ళు మొత్తం ఫారినర్స్ అనండి. పోనీ ఫైనాన్షియల్గా హై పొజిషన్లు ఉన్నారా, లేదు, అదే ఇల్లు అదే మినిమం, వీడు పెన్షన్ వచ్చేనే బతకాలి, మినిమం లైఫ్ ఉండాలి. నేను అన్నాను మరి మీ పిల్లలు అక్కడ ఉన్నారు కదా, నువ్వు లగ్జరీ లైఫ్ మెయింటైన్ చేయాలి కదా, వై ఆర్ నాట్ మెయింటైన్, ఒక డ్రైవర్ని పెట్టుకో, హాయిగా లగ్జరీ మెయింటైన్ చేయి. ఎక్కడండి వాడు పంపేయడండి, వాళ్ళకి ఖర్చులు ఉంటాయి అన్నయ్య. అరే నేను వాళ్ళ ఖర్చులు ఇక్కడ కూడా ఉంటారు కదమ్మా, మీది సొంత ఇల్లే, హాయిగా ఇక్కడ కూడా అదే ఉద్యోగం చేసుకోవచ్చు కదా. రారండి, వాళ్ళకి అక్కడ అలవాటు అయిపోయింది. అంటే వాళ్ళకు ఒక విధమైన అలవాటు అంతేనండి. కానీ అక్కడ లగ్జరీ ఏం లేదండి. మార్నింగ్ మెకానికల్ ఇక్కడలాగా నువ్వు ఎప్పుడో 10 గంటలకు ఆఫీస్ అంటే 12 గంటలకు పోవడం కాదండి. టైం అంటే టైంకి వెళ్ళాలి, కష్టపడాల్సిందే, ఖచ్చితంగా డ్యూటీ చేయాల్సిందే.
ఖచ్చితంగా డ్యూటీ చేసుకొని అన్ని గంటలు వాళ్ళు ఓన్గా సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకోవాల్సిందే. ఇంటి దగ్గరకు వచ్చినాక వీలైనా కాకపోయినా చేతనైనా కాకపోయినా ఓన్గా చేసుకోవాల్సిందేనండి. అక్కడంతా టైమింగ్ సిస్టమ్ అండి. ఒక 1 అవర్ మనకు వర్కర్ కావాలంటే వాళ్ళ టైం 2 to 3 ఆ టైంకి వస్తారు, క్లీనింగ్ చేస్తారు, ఇన్ని డాలర్ని తీసుకెళ్తారు. అంత మెకానికల్ లైఫ్ పెట్టుకొని అక్కడ వాళ్ళు హ్యాపీగా ఉన్నారని చెప్పేసి అనుకోవద్దండి. పేరెంట్స్ ఖచ్చితమైన గైడ్లైన్స్ ఇచ్చి పిల్లలకు మీరు ఇన్ని సంవత్సరాలు వెళ్ళండి, కానీ అక్కడే ఉండి మా పిల్లలు వాళ్ళ ఫ్యూచర్ కదండి, వాళ్ళ పిల్లల ఫ్యూచర్ అనేది ఆలోచన తప్పు ధోరణి అండి. మనకు టోటల్గా దూరం అయిపోతారు. మన పిల్లల్ని ఎప్పుడైతే వాళ్ళ పిల్లల ఫ్యూచర్ కోసం నువ్వు ఆలోచన చేసేస్తే మన పిల్లలు మనకు దూరం అయిపోతారు. మన అటాచ్మెంట్స్, మన ఫ్రెండ్స్, మన సర్కిల్, మన ఫ్యామిలీ, మన కొలీగ్స్, మన నైబర్స్ వీళ్ళందరితో ఎప్పుడైతే మనం అటాచ్మెంట్ పెట్టుకోవాలని అనుకుంటామో వీళ్ళందరి ప్రేమ కన్నా అదేం ఎక్కువ కాదండి. కాబట్టి వాళ్ళు క్వాలిఫైడ్ అయిపోయి ఒక మంచి క్వాలిఫైడ్ అయిపోయి అక్కడ జాబ్ చేసి ఆ ఎక్స్పీరియన్స్ ఎన్నో కోకల్లో జాబ్స్ అండి. ఇక్కడ మన దగ్గర హైదరాబాద్లో లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఎంతసేపటికి మా పిల్లలు బయట ఉన్నారు, ఫారెన్లోనే చెప్పుకోవడం తప్ప మిగతా ఎలాంటి సాటిస్ఫాక్షన్ లేదండి. అది అసలు ఊహించుకోవడానికి కూడా వాళ్ళు లేదు. మా పిల్లలు బయట ఉన్న చెప్పడానికి మా ఫ్రెండ్ వాళ్ళండి, వాళ్ళ పేదవాళ్ళు, సొంత ఇల్లు కూడా లేదు. ఓన్లీ వాళ్ళ ఇంట్లో కుటుంబంలో 2 వెళ్ళారు, నేను మా పిల్లల్ని పంపిస్తాను. అప్పు చేసి రకరకాల అప్పులు చేసి ఇబ్బంది పడి అక్కడ పోయిన తర్వాత వానికి ఉద్యోగం దొరక్క 2 సంవత్సరాలు చేస్తూ మంత్లీ ఫీజు కట్టక మధ్యలో రిటర్న్ వచ్చి అక్కడ ఇబ్బందులు పడి అక్కడ వాతావరణం సెట్ కాక ప్లస్ 100% అక్కడ మన వాతావరణం అక్కడ వాతావరణం చాలా ఇబ్బంది అండి. అసలు సూర్యుడు రాడు, అసలు సన్ చూడాలంటే మనం పుట్టాలి, ఎప్పుడో ఒకసారి కనుక కనిపిస్తుంది. అందుకే ఇక్కడ వాషింగ్ డ్రైయరు అన్నీ అక్కడ పుట్టినేనండి, మనకి ఇక్కడ ఏం కాదు. అక్కడ వాతావరణంలో ఇక్కడ ఎండ ఉండి మనకి ఏంటంటే అక్కడిది మనం ఇక్కడ పెట్టుకొని చేస్తున్నాం. కానీ యాక్చువల్గా అక్కడ సిస్టమ్ ఏంటండి, అంత కూల్ వాతావరణం, మ్యాక్సిమం కూల్, ఎప్పుడు మంచు పడుతుంది, చల్లగా ఉంటుంది. దాన్ని తట్టుకోవడం కోసం వీళ్ళు రకరకాలుగా పెట్టారు. అవన్నీ వీళ్ళు మన ఇండియన్స్ అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకొని మేము అట్లానే మెయింటైన్ చేయాలి, అట్లా ఉండాలి. అంతేగాని అక్కడిది పెట్టుకొని అటువంటి ఆలోచన వద్దండి. అది మెయిన్. తల్లిదండ్రులు మారాలండి, తల్లిదండ్రుల ఆలోచన సరళి మారాలి. వాళ్ళ పిల్లలు వెళ్ళారు, వీళ్ళ పిల్లలు వెళ్ళారు. నాతో మా ఫ్రెండ్స్ ఛాలెంజ్ చేశారు, అరే నువ్వేదో చెప్తున్నావు కానీ హైలీ ఇంపాసిబుల్, మేము మనవరాలు అక్కడనే పుడుతుంది, నువ్వు వెళ్ళి 6 నెలలు ఉండాల్సి వస్తుందని. మనకు ఒక ఖచ్చితమైన నిర్ణయం ఉండి లేదు, మన పిల్లలు ఇక్కడే వస్తారు. వాళ్ళు వెళ్ళారు ఎందుకు, ఒక పర్పస్ కోసం వెళ్ళారు, చదువుకున్నారు, ఉద్యోగం చేస్తుంటారు, 2 నెలలు 4 నెలలు ఉంటారు, రిటర్న్ వస్తారు. పెళ్ళప్పుడు నేను మా వియ్యంకొనికి మా విషయపురాలు కూర్చున్నట్టు చెప్పాను నేను, చూడండి బావగారు మీరు తప్పనిసరి మీ కొడుకుని కోడలు ఇండియాకు రమ్మంటారా, అక్కడే ఉంటారా, సెటిల్మెంట్ అవుతారా? అట్లేం అనుకోలేదు, ఖచ్చితంగా ఇక్కడే రావాలి, 4 ఏళ్ళు ఉండి రావాలి. కానీ అనేది మనకు క్లారిటీ కనుక మనకు ఖచ్చితంగా ఉంటే తప్పనిసరి వాళ్ళకు 2 వియ్యంకులకు అదే చెప్పాను సార్ నేను, ఇది పరిస్థితి ఏంటి అంటే తప్పనిసరి వాళ్ళు ఒప్పుకున్నారు. అదే ప్రకారం వాళ్ళు అక్కడ ఇల్లుగా కొనుక్కోకుండా ఇక్కడికి షిఫ్ట్ అయిపోయి అదే లోన్ ఇక్కడ తీసుకోమని చెప్పాను నేను. మీరు అక్కడ లోన్ తీసుకొని ఇబ్బంది పడే బదులు ఇక్కడ హైదరాబాద్లో ఇండియాలో ఎన్ని బ్యాంకుల వాళ్ళండి, ఎన్ఆర్ఎస్ అంటే పిలిపిస్తున్నారు, లోన్లు ఇస్తున్నారు, హాయిగా ఇక్కడ ఉండండి, షిఫ్ట్ కండి. అది కనుక మనకు ఖచ్చితమైన కనుక మనకు ఒక క్లారిటీ ఉంటే డెలివరీ అప్పుడు కూడా మీ మనవరాలు అక్కడే పుడుతుంది, నువ్వు 6 నెలలు పోమన్నారు. నేను లేదని చెప్పి మా అల్లుని చెప్పాను, ఇట్లా ఉందంటే ఓకే అంకుల్ అట్లేమున్నదని, అట్లేం లేదు నన్ను మీరైతే పోయారు మీ తెలివితోని, పిల్లలు అక్కడ వెళ్ళారని చెప్పి ఎందుకు ఊహించుకుంటావు, అక్కడ తప్పనిసరి వెళ్తారు. వాళ్ళకున్న ఇదితో వాళ్ళు వెళ్ళారని ఎందుకు, అంత వెళ్ళలేకపోతే ఇంకా వాడు ఎట్లా జీవితంలో బాగుపడరు, అసంటప్పుడు ఎందుకు అని వాళ్ళు ఇక్కడికి వచ్చారు, హాయిగా ఉన్నారు. వాళ్ళ మదరు, ఫాదరు, కాకలు, పిన్నిలు, చిన్నమ్మలు అందరూ వచ్చి వాళ్ళు గ్రాండ్గా అన్ని చేశారు. దానివల్ల వాళ్ళకు ఏదైనా సాటిస్ఫాక్షన్ ఉంది, ఇక్కడ చేసుకున్నారు, హాయిగా బర్త్డే చేసుకున్నారు, అందరూ కలిసి వచ్చారు. అక్కడ లాగా వస్తారండి. అక్కడ కూడా ఫంక్షన్కి వెళ్ళాను నేను, వాళ్ళ బర్త్డేకి, మా పాప వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బర్త్డేకి వెళ్ళాను. అక్కడ మెకానికల్ వచ్చామా, కలిసామా, ఓకే గిఫ్ట్ ఇచ్చామా, అక్కడ ప్లేట్ తీసుకొని తిన్నామా, వెళ్ళామా, అంటే ఎక్కడ అటాచ్మెంట్ కానీ ప్రేమ కానీ, అంటే మెకానికల్ 1 అవర్ వచ్చాము పోయామని. లేట్ అయితే మనకి ఇబ్బంది, టైంకి వెళ్ళాలి, పరిగెత్తాలి, మళ్ళీ టైంకి మనం ఖాళీ చేయాలి. ఇటువంటి సిస్టమ్స్లో ఇండియన్ కల్చర్ ఏదైతే పోతుందో అది ఇప్పుడు మారుతుందండి. పిల్లలు ఇక్కడ రావాలని కోరుకుంటున్నారు, అది మనం తప్పనిసరి మనం మార్పు తీసుకోవాలి. ఫ్యూచర్లో పిల్లలకు మనం ఖచ్చితమైన నిర్ణయం కనుక చెప్తే మన పిల్లలు ఒక దారికి వస్తారండి. వాళ్ళకు మీరు అక్కడనే సెటిల్మెంట్ కాదనేది కనుక వాళ్ళ మైండ్లో దించగలిగితే తప్పనిసరి వాళ్ళు వస్తారు. కానీ మొదటి నుంచి ఏంది, మా పిల్లలు అమెరికాలో ఉండాలి, ఇల్లు కొనుక్కోవాలి, సెటిల్ కావాలి, నేను చెప్పుకుంటాను, అది కాదండి. పేరెంట్స్ హ్యాపీగా ఉండి వాళ్ళను సాటిస్ఫాక్షన్ చేయాలంటే మాత్రం ఇక్కడికి వచ్చి ఇక్కడ పేరెంట్స్తో ఉండి నడిపే వాళ్ళు ఉన్నారండి. అట్లా ఇప్పుడంతా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మా ఫ్రెండ్ వాళ్ళు ఇక్కడ ఒక శంకరమణి దగ్గర ఒక ఫ్యామిలీ ఉంటారు, వాళ్ళు ఆల్రెడీ షిఫ్ట్ అయిపోయారు. ఫైనాన్షియల్ అక్కడ గ్రీన్ కార్డు ఎందుకు షిఫ్ట్ అయ్యారంటే, లేదబ్బా మా మదర్ ఫాదర్ని చూసుకోవాలి కదా, డబ్బు ఓకే మినిమం ఎంత కావాలంత సంపాదించుకున్నాం చాలు, అంటే ఇన్ని 100 కోట్లు ఉండాలనేది ఆలోచన కాదు కదండి. ఆలోచన కనుక తల్లిదండ్రులకు వచ్చేస్తే వాళ్ళు పిల్లలు పిలుచుకుంటారు. ఇట్స్ అ రియల్లీ చేంజ్ కనుక పేరెంట్స్ అయిపోతే చాలా బాగుంటుందండి.
నిజమే సార్, విదేశ ప్రయాణాలే ముద్ద అంటున్నారు చాలా మంది. yes. కానీ దాని తర్వాత తెలుస్తుంది. మీరు చెప్పేంత వరకు అసలు తెలియదు వాళ్ళ లైఫ్ అలా ఉంటుందా అని. మనం కూడా చాలా మంది అనుకుంటాం ఆ విదేశాల్లో వెళ్ళాం, అక్కడ ఉన్నాం, అదర్ కంట్రీస్ లో ఉన్నాం, అమెరికాలో ఉన్నాం, అది అనుకుంటాం. కానీ అవునండి. ఇంత ఉంటుందా అసలు? Yes, yes. నిజంగా వాస్తవం. అది ఎందుకంటే అంత అట్రాక్ట్ అయిపోతున్నారు వాళ్ళు? ఇదంతా ప్రాక్టికల్ అదేనండి, ఫ్యాషన్. పక్క వాళ్ళని చూసి వీళ్ళని చూసి వెళ్తున్నారండి. దట్ ఈస్ ఎ ఫ్యాషన్ అంతే. అంటే వాళ్ళు వెళ్ళారు కాబట్టి మనం వెళ్ళాలి అంతే. అది ఆ ఉద్దేశంతో వెళ్తున్నారు. కానీ రియల్గా అక్కడ పోయిన తర్వాత పిల్లల్ని అడిగి చూడండి, Okay. వాళ్ళు చెప్తుంటారు లేదు అంకుల్. ఇప్పుడైతే అసలు ట్రంప్ రాకముందు అయితే బాగా అసలు జాబ్స్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారండి. ఇప్పుడు మరి ట్రంప్ వచ్చిన తర్వాత ఏదైనా మారిస్తే చెప్పలేం. కానీ ట్రంప్ రాకముందు అయితే బైడెన్ టైంలో చాలా ఇబ్బందులు, అసలు జాబులు లేక ఎంతో మంది ఫీజులు కట్టలేక, ఇన్స్టాల్మెంట్స్ కట్టలేక చాలా సఫర్ అయ్యారండి. చాలా కొద్ది మందికి ఎక్స్పీరియన్స్డ్ పిల్లలకే జాబ్లు ఉన్నాయండి. జాబ్ లేకపోతే అక్కడ సర్వైవ్ అవ్వడం చాలా కష్టం అండి. ఇండియా నుంచి పంపించాల్సిందే. మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి రిటర్న్ వచ్చాడండి, 10 ఏళ్ళు అక్కడ ఉండి వచ్చాడండి. మనకి వీసా స్టాంప్ రిజెక్ట్ అయిందండి. ఇక్కడ ఉండిపోయాడు, అక్కడ ఇల్లు తీసుకున్నాడు, అక్కడ ఇల్లు ఉంది, కొడుకు ఇక్కడ ఉన్నాడు. పరిస్థితి ఏంటి? విలవిలలాడిపోతున్నాడు. ఏం చేయాలనేది అంటే ఇటువంటివి వాడు ఎందుకు పంపించట్లేదు అర్థం కావట్లేదు. 10 సంవత్సరాలు ఉండి వచ్చాడు, చదువు అయిపోయింది, ఉద్యోగం చేస్తున్నాడు. అంటే వాళ్ళ రకరకాల కారణాలతో, టెక్నికల్ కారణాలతో ఇవ్వలేదండి. అంటే అది బాధ. ఉద్దేశం ప్రకారం చదవడానికి వెళ్ళండి, మంచి మినిమం నాలెడ్జ్ నేర్చుకొని, నాలెడ్జ్, కొంత ఇన్కమ్ కూడా, కొంత చేసుకొని డబ్బు సంపాదించుకొని ఇక్కడికి వచ్చి సెటిల్ అయితే బాగుంటుంది. మదర్ ఫాదర్ కానీ వాళ్ళకి కానీ మంచి ప్రేమ, అటాచ్మెంట్ ఉంటుందండి. Okay. డబ్బు మాత్రమే కాకుండా ఇది మన యొక్క ఆలోచన. మీ ఉద్దేశం ప్రకారం, మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఫస్ట్ వెళ్ళంగానే దేనికి అట్రాక్ట్ అవుతారు సార్ అక్కడ? పిల్లలు వెళ్ళగానే ఏమనుకుంటారో, నేను అమెరికాలో వచ్చాను, ఇంకా నేను కోటీశ్వరుని అయిపోయాను, మిలియన్ అయిపోయాను, నేను ప్రపంచాన్ని గెలిచానని చెప్పి జాయిన్ అవుతాడండి. ఆ రోజు నుంచి అతనికి రూమ్మేట్స్తోనే స్టార్ట్ అవుతుందండి ప్రాబ్లమ్స్. రూమ్మేట్స్తోనే ఇంకా వాడు పోటీ, వాడు వెళ్ళి అప్లై చేస్తుంటాడు జాబు, మనకు చెప్పడు కనీసం. వాటి జాయిన్ అయ్యేంత వరకు మనకు తెలియదు. అక్కడికి వెళ్ళి ట్రబుల్ ఫేస్ చేయాలండి. మదర్ ఫాదర్ ఏం చెప్పారు ఏంటి, పిల్లాడు ఫోన్ చేస్తాడు, మమ్మీ ఆకలి అవుతుంది మమ్మీ, నాకు ఓపిక లేదు మమ్మీ అయ్యో అని అంటే తల్లి విలువలాడిపోతుందండి. అటువంటి సంఘటనలు నేను చూశాను. నేను అన్నీ ఉంటాయి, వండుకోవడానికి శక్తి లేదు. కాలేజీ పోయాను మమ్మీ, తర్వాత పార్ట్ టైంకి వెళ్ళాను, అలసిపోయాను మమ్మీ, ఆకలి అవుతుంది మమ్మీ, ఇక్కడ తినురా బాబు అని చెప్పేసి బతిలాడి, తిను అమ్మాయిని బతిలాడితే కూడా తినరు. అక్కడ పోయిన తర్వాత మనం పంపించిన పచ్చళ్ళు కానీ లేకపోతే ఇవన్నీ కానీ పూజ చేసుకొని తీసుకొని మరీ తింటారండి. అన్నం ఒకటి వండుకొని తింటే చాలు అని. అంటే మెయిన్ అంతేగాని అక్కడ ఏదో లగ్జరీ చేస్తుంటారు అనేది మాత్రం అసంభవం అండి. అంతా రిజర్వ్డ్ ఫుడ్ అండి, ఫ్రీజర్లో పెట్టుకొని వాళ్ళు వీక్లీ వన్స్ అండి. కనీసం పాలు కూడా ఫ్రెష్ దొరకాయండి. వారంకి ఒక రోజు 10 రోజులకు ఒకసారి తీసుకొచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ప్రతి ఐటమ్ 1 వీక్ తర్వాత తీసుకొని తినాల్సిందేనండి. ఏ రోజు కాదు ఫ్రెష్గా వెళ్ళి తెచ్చుకుంటామని అసంభవం అండి. హస్బెండ్ జాబ్కి వెళ్తాడు, వైఫ్ ఇంట్లో, వైఫ్ కూడా వెళ్ళి తెచ్చుకోలేదు అంతే. వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళాల్సిందే. కానీ కొంతమంది అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ ఇండియాకి వచ్చిన తర్వాత కొంచెం బిల్డప్ అవి చేస్తుంటారు కదా, అది ఓకే, అది అయినా పర్లేదండి. ఇక్కడ వచ్చి బిల్డప్ చేసిన అంటే ఫైనాన్షియల్ కొంత వచ్చిన తర్వాత నేను అమెరికా రిటర్న్, ఫారిన్ రిటర్న్ ఓకే. కానీ వాళ్ళు అంటే వచ్చిన తర్వాత కూడా వాళ్ళు పేరెంట్స్ని చూడాలండి. ఈ రోజులలో వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకొని పేరెంట్స్ వాళ్ళు నా కొడుకు అమెరికాలో ఉన్నాడని లేకపోతే వచ్చాడనో ఫైనాన్షియల్ సౌండ్ అనో వాళ్ళకి ఏముందండి, వాళ్ళకి చిన్న చిన్న కోరికలు తీర్చే చాలండి. ఊరికి అమ్మ తిన్నావా, నాన్న తిన్నావా, ఈ చిన్న చిన్నవి కూడా వాళ్ళు ఏముంది అన్నీ ఉన్నాయిగా తినడా, ఇది కాకుండా ఊరికే పడుకునే ముందు ఒక్కసారి అమ్మ భోజనం చేసావా, నాన్న తిన్నావా లేదా, ఊరికే ఒకసారి అడిగితే వాళ్ళు పెద్దగా మనల్ని చాలా ఎక్స్పెక్ట్ చేయండి. ఎఫెక్షన్, చిన్న మాటలు అండి, చిన్న ఒక్క నిమిషం మనం ఇంటికి ఏ రాత్రైనా రానియండి. మా మదర్ నేను ఇంటికి వచ్చేసరికి 8:39 అయింది అనుకోండి, ఊరికే మా మదర్ని వెళ్ళి ఆమె రూమ్లోకి వెళ్ళేసి అమ్మ భోజనం చేసినావా, తిన్నాను రా, ఆమె ఎంతో ఆనందం అంతే. ఇక అప్పుడు వచ్చేసి ఎప్పుడైనా మా ఆవిడ కనుక కలిసిపోయింది అనుకోండి, అత్తయ్య ఆమె కొడుకు వచ్చిండు 2 చపాతీలు చేసి పెట్టంటే ఆమెకు ఇంకెంతో బలం, 1000 ఏనుగుల బలం వచ్చేసి ఆమె కష్టపడి చాతకపోయినా, మా మదర్ 82 అయినా ఆమె చేసి వండి పెట్టి లేదు నువ్వు పడుకోపో నేను పెడతానులే కొడుకు అని. అంటే ఇటువంటి చిన్న చిన్న ఆనందాలు ఇచ్చే వాళ్ళు ఎంతో ఆనందం అండి. అత్తయ్య నీ ఇష్టం వచ్చిన ఫ్రిడ్జ్లో నుంచి తీసి వెజిటబుల్స్ కట్ చేసి పెట్టండి అంటే ఎంత హ్యాపీ అవుతుందండి. అది వీళ్ళ యొక్క ఇదితో అజమాయిస్తోని అత్తల మీద చేయటం వల్ల వాళ్ళకు అటాచ్మెంట్ ఉండకపోవడం అండి. ప్రేమ అనేది ఎక్కడైతే ఉందో అక్కడ ఆనందం ఉందండి. డబ్బు తక్కువైనా ఆ అటాచ్మెంట్ ఎక్కడైతే ఉంటుందో అది ఒక విధమైన బలం కూడా అండి. ఇంకొక విషయం కూడా ఏంటంటే, ఇప్పుడు మీ మదర్ కనుక మీ ఇంట్లో ఉంటే, ఇప్పుడు మా బంధువులలో ఎవరిదైనా పెళ్ళి అయింది అనుకోండి, మిగతా వాళ్ళకి ఏమో ఊరికే వచ్చి కార్డు ఇస్తే ఎవరితోనో పంపిస్తారు. మన మదర్ నా దగ్గర ఉందనుకోండి, వాళ్ళు పర్సనల్గా వచ్చి ఇచ్చి అమ్మగారు మీరు రావాలి అని చెప్పి వచ్చి ఇచ్చి వీలైతే కాళ్ళు మొక్కింది అన్నం పెట్టి, అంటే అది మన రెస్పెక్ట్ కాదు, మనల్ని చూసి వాళ్ళు ఇచ్చింది కాదు, మన మదర్ వల్ల మనకు వస్తున్న రెస్పెక్ట్. అది మనము చేయగలగాలి. అది ఎంతమందికి అర్థమవుతుందండి. ఓకే ఉన్నామా సంపాదించామా పెట్టామని, కానీ అది వీళ్ళు కొంచెం నాకు ఏది ఇబ్బంది అవుతుంది, ఫ్రీడమ్ లేదు, మేమిద్దరే ఉండాలి, హమ్దో హమారదో, ఇది కరెక్ట్ కాదండి. దానివల్ల పిల్లలకు
నిజమే. ఇది మనం నేర్పాలి అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా విషయాలు తెలుసుకున్నాం. ఓకే అండి, నమస్కారం, థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.